బ్రిటన్ ప్రభుత్వ మౌనం ఒకనాడు బ్రిటన్ ప్రపంచ దేశాలని ఎలా నాశనం చేసిందో అట్లా నాశనానికి బ్రిటన్ నాశనం వైపుకి దారి తీసేటటువంటి పరిస్థితి. కులాలని మతాలని చిచ్చు పెట్టి ప్రపంచాన్ని తన అదుపులో పెట్టుకుంది బ్రిటన్. ఇప్పుడు చివరికి ఆ బ్రిటిష్ వాళ్ళు అదే చిచ్చు తమ దేశంలో రాజుకుంటుంటే నిద్రపోతున్నారు. అది అతిపెద్ద ప్రమాదకరమైనటువంటి గ్రూమింగ్ గ్యాంగ్స్తో బ్రిటిష్ ఆడపిల్లలే అన్యాయం అవుతున్నారు. అదే సందర్భంలో ఆర్థిక దిగ్బంధంలోకి బ్రిటన్ చేరుకుపోయింది. పైగా ఓపెన్ థ్రెట్స్ ఇప్పటికే 11 కార్పొరేషన్స్ 11 నగరాలు ఇప్పటికే ఈ వలసదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. పైగా అసలు ఆ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన చొరబాటుదారులు శరణార్థులుగా ఉంటున్న ప్రాంతాల్లోకి బ్రిటన్ సైన్యం కానీ బ్రిటన్ పౌరులు కానీ బ్రిటన్ పోలీసులు కానీ వెళ్ళలేని పరిస్థితులు అయిపోయింది. షరియా చట్టాలు అక్కడ అమలు చేసేస్తున్నారు. తాజాగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతినిధి ఎవరైతే బ్రిటిష్ ఇస్లామిక్ స్కాలర్ అబూ వలీద్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చాడు. ఏమయ్యా అంటే, మేము సంఖ్య పెరుగుతున్నాం, 2050 నాటికి పూర్తిగా బ్రిటన్ మా చేతుల్లోకి వస్తుంది, ఇస్లామిక్ స్టేట్గా మారుస్తాం. మేము మారిన తర్వాత అది ఇస్లామిక్ స్టేట్గా మారిన తర్వాతన ఈ చట్టాలు నాన్ ముస్లిమ్స్కి హ్యూమిలియేటింగ్గా ఉంటాయి. మేము పెట్టబోయేటటువంటి చట్టాలు వాళ్ళు సచ్చినట్టు కన్వర్ట్ అయ్యి తీరక తప్పని పరిస్థితి సృష్టిస్తామని ఓపెన్గా చెప్తున్నాడు. నిద్రపోతున్నది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం.